బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాష్ రాజ్ బండ్ల గణేష్ మధ్య పవన్ కళ్యాణ్ చిచ్చు. పవన్ కళ్యాణ్ మీద సెటర్లు వేశారు ప్రకాష్ రాజ్. అయితే దానికి రియాక్షన్ల భాగంగా బూతులతో రెచ్చిపోయారు నిర్మాత బండ్ల గణేష్. ఒరేయ్ నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం? అసలు నువ్వెవడివి? నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరేది, నీ కథ ఏంటి అంటూ బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్కి రియాక్ట్ అయ్యారు. నీ బతుకు పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయంలో దూరి హీరోలా ఫీల్ అవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. బండ్ల గణేష్ ట్వీట్ పైన ఇప్పటివరకు అసలు ప్రకాష్ రాజ్ ఎక్కడ కూడా స్పందించలేదు. ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ఒకసారి ప్రకాష్ రాజ్ ట్వీట్ చూస్తున్నాం మనం. మీరు వస్తానంటే మేము వద్దంటామా? రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా అది చెప్పిరండి. జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసి దానికి కౌంటర్లో భాగంగా పైన బండ్ల గణేష్ ట్వీట్ చూస్తున్నారు మీరు. నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం? అసలు నువ్వు ఎవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరేది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి. ఇది బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్. అసలు ఒకసారి వివాదానికి కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ బయట చూద్దాం. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుకొచ్చారు? నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను. ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? రైట్, ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట. సో తెలంగాణలో పోటీ చేస్తాను, గతంలో ఆంధ్రాలో 2019లో 2018 సమయంలో ఓడిపోయినప్పుడు తెలంగాణ నాయకులు మాట చెప్పుకొచ్చారు, అన్నా నువ్వు తెలంగాణలో పోటీ చేయాల్సింది, నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి మా తెలంగాణ నాయకులు నాకు చెప్పారని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అయితే ఇదేమన్నా అయ్యే జాగీరా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. నన్ను వద్దని వ్యతిరేకిస్తున్న వాళ్ళ అయ్యే జాగీరా అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. దానికి కౌంటర్గా తెలంగాణలోకి వస్తామని ఆయన మాట్లాడిన మాటలకి డైరెక్ట్గా ఆయన పేరు మెన్షన్ చేయలేదు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరు మెన్షన్ చేయలేదు. బట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గత కొన్ని రోజులుగా ప్రకాష్ రాజ్ కౌంటర్లు, ప్రకాష్ రాజ్ ట్వీట్లన్నీ కూడా అటు పవన్ కళ్యాణ్ ఉద్దేశించినట్టుగానే ఉంటున్నాయి, జస్ట్ ఆస్కింగ్ పేరుతో. ఒకసారి ట్వీట్ మళ్ళీ మీకు చూపిస్తాను. రండి దొరా, ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. మీరు వస్తానంటే మేము వద్దంటామా? రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పార్టీతో వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా అనేది చెప్పిరండి. ఇది ప్రకాష్ రాజ్ ట్వీట్. దానికి కౌంటర్గా బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. నువ్వు తెలుగోడివా, తమిళోడివా, కన్నడోడివా? నీ ఊరేది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి. ఇది బండ్ల గణేష్ ట్వీట్ ప్రకాష్ రాజ్కి కౌంటర్గా. అయితే బండ్ల గణేష్ ట్వీట్ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏం రైజ్ అవుతుందనంటే, ఆయన ప్రకాష్ రాజ్ని నువ్వు ఎక్కడోడివి, నీ ఊరేంది, నీ కథ ఏంది, ప్రతి దాంట్లో దూరుతున్నావు, దేశ ప్రధానివా, కలెక్టర్వా అని క్వశ్చన్ చేసినట్టు ఈ క్వశ్చన్స్ ఆయన ఎవరినైతే అభిమానిస్తున్నారో, బండ్ల గణేష్ ఎవరినైతే అభిమానిస్తున్నారో, బండ్ల గణేష్ అభిమానించేటువంటి ఆ అభిమాన నాయకుడు కూడా వర్తిస్తాయి కదా అనే రకంగా రైజ్ అవుతోంది. సో ఇఫెక్ట్ ఒకసారి బండ్ల గణేష్ ట్వీట్ కింద కొన్ని కామెంట్స్ కూడా నేను చూసే ప్రయత్నం చేస్తా. సో బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. బండ్ల గణేష్ ట్వీట్కి ఇప్పటివరకు అయితే ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవ్వలేదు. ఎక్కడ కూడా ఆయన రియాక్ట్ అయి దీనికి కౌంటర్ చేసినట్టుగానో, దీనికి రిప్లై ఇచ్చినట్టుగానో ఎక్కడ కూడా లేదు. బికాస్ బండ్ల గణేష్ నిజంగానే పవన్ అటు ప్రకాష్ రాజ్ని భయపెట్టారా
లేదు ప్రకాష్ రాజు బండ్ల గణేష్కి ఆయనకేంది రిప్లై ఇచ్చేదన్నట్టుగా ఆగిపోయారు. సో ఆయనకి ఎటువంటి రియాక్షన్ అయితే లేదు ప్రజెంట్ అయితే. సో ఎస్, కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఒక కామెంట్ చదువుతాను. బండ్ల గణేష్ ట్వీట్ కింద వచ్చిన కామెంట్. అసలు నువ్వే వడివి ఆయన ప్రశ్నించడానికి? నువ్వు జూనియర్ ఆర్టిస్ట్వా, క్యారెక్టర్ ఆర్టిస్ట్వా, నిర్మాతవా, లేదంటే ఆయన పిఏవా? ప్రతి ట్వీట్కి క్వశ్చన్ చేయడానికి నీకు ఎవరు కాల్ షీట్లు ఇవ్వకపోతే డప్పు కొట్టుకో. అందరి విషయాల్లో దూరి కమెడియన్ లాగా ఫీల్ అవ్వకు. ముందు సచిన్ తెలుసుకో అని చెప్పి ఓ కామెంట్ రిప్లై ఇచ్చారు బండ్ల గణేష్కి. తర్వాత ఇంకొకటేమో సపోర్ట్గా అట్ట అడుగు అని చెప్పి రాజ్యాంగంలో ఏం రాసుందన్నా అని చెప్పి ఒక కామెంట్. సో నిన్న పీకే అన్నాడు కదా ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి, అందుకే ప్రకాష్ రాజ్ క్వశ్చన్ చేశాడని ఇంకో కామెంట్. సో వరుసగా కామెంట్స్ అయితే వస్తున్నాయి బండ్ల గణేష్ ట్వీట్కి. సో మా ఏపీ ఇన్పుట్ రైటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్కి ఒక బిగ్గెస్ట్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు ఎక్కడోడివి, తెలుగోడివా, తమిళోడివా, కన్నడోడివా, అన్నిట్లో వేలు పెడుతున్నావు, నీ కథ ఏంటి, నీ ఊరేంటి, నీ పేరేంటి, సో పని లేకపోతే పని చూసుకోగాని ఇటువంటి పిచ్చి వేషాలు వేయకని చెప్పి అరే అని కూడా ఏకవచనంతో సంబోధిస్తూ ఆయన ట్వీట్ చేసినట్టుగా ఉంది. ఈ ట్వీట్ సారాంశం ఎలా చూడాలి? ఇప్పుడు సేమ్ ఆయన ట్వీట్ కింద కూడా ఇదే రకమైన క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ లేదా ఆ వ్యాఖ్యల తర్వాత ఆయనకు సపోర్ట్గానే బండ్ల గణేష్ ట్వీట్ చేశారు కాబట్టి ఈ వ్యాఖ్యలు అందరికీ వర్తిస్తాయి, ఎవరైనా ఎక్కడైనా మాట్లాడవచ్చు అని పవన్ కళ్యాణ్ చెప్పారు, అందుకే ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నారని సమాధానం వస్తుంది. ఆ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సో బండ్ల గణేష్ ట్వీట్కి ప్రకాష్ రాజ్ రిప్లై ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఈ ట్వీట్ తర్వాత ఎటువంటి పొలిటికల్ సినారియో ఉంది? మళ్ళా బేసిక్గా ఇది నిన్నటి నుంచి జరుగుతున్న ఇష్యూ. ఆల్రెడీ నిన్న మనం కూడా మాట్లాడుకున్నాం ఇదే విషయం మీద. అంటే ప్రకాష్ రాజ్ ఏదైతే పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ట్వీట్ చేశారో, ఎక్కడికైనా రావచ్చు, అయితే ఎవరి కోసం వస్తున్నావు, ఎందుకోసం వస్తున్నావు, ఎవరితో కలిపి వస్తున్నావు అనేది జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ అని చెప్పిన వెంటనే దాని మీద బండ్ల గణేష్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన నేపథ్యంలో నువ్వు కూడా ప్రతి దాంట్లోకి ఎంటర్ కావడం, ప్రతి దాంట్లో అడగడం, నువ్వు ఎందుకు ఎంటర్ అవుతున్నావు, ఎందుకు ప్రతి పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలో కూడా నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటావు, నువ్వు తమిళోడిగా, కర్ణాటకోడిగా, లేకపోతే ఇంకోటోడిగా, నీకేం సంబంధం దీంట్లో అని చెప్పి ఆయన కూడా గట్టిగా మాట్లాడారు. అయితే ఈ విషయం మీద ప్రకాష్ రాజ్ ఇంకా ట్వీట్ ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీద అది ఇంకా ప్రకాష్ రాజుకి తెలియాలి. ప్రకాష్ రాజు దాని మీద స్పందిస్తాడా, లేదు ప్రకాష్ రాజు స్పందించకపోవడానికి కారణం ఏంటి, లేదు అసలు ఏం జరుగుతుంది అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఇష్యూలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ఇష్యూలో ఇప్పుడు నిన్న మొన్నటి దాకా పార్టీల మధ్య గొడవ అయితే ఇప్పుడు సినిమాల మధ్య, సినిమా యాక్టర్ల మధ్య, తర్వాత సినీ రంగంలో కూడా కొంత రెండుగా డివైడ్ అయిపోయారు. ఎందుకంటే మరో సినిమా యాక్టర్ హేమ కూడా దీని మీద మాట్లాడే ప్రయత్నం చేసింది. ప్రకాష్ రాజుని నువ్వెవరు ప్రశ్నించడానికి, నువ్వు ఏ ఉద్దేశంతో అడుగుతున్నావు, పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించే స్థాయికి నువ్వు వెళ్ళావా అని కూడా ఆమె కూడా కొంత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఈ ఎంత ప్రకాష్ రాజు మామూలుగా సాధారణంగా సైలెంట్ గా ఉండే వ్యక్తి కాదు. అతను వీరి తన నెత్తికి తెచ్చుకునే ప్రయత్నం చాలా చేస్తుంటాడు. అటువంటి సమయంలో ఇప్పుడు ప్రకాష్ రాజు వెయిటింగ్ లో ఉన్నాడు. అప్పుడు ఏంది, ఎవరెవరు ఏం మాట్లాడతారో మాట్లాడిని అందరికీ ఒకేసారి సమాధానం చెప్తామని అనుకుంటున్నాడా, లేదు ఈ ఇష్యూని ఎందుకులే వదిలేద్దాం, గమనుందాంలే అనే ఒక దీంట్లోకి వెళ్ళాడా, లేదు అతను ఏమైనా షూట్ లో ఉండి ట్వీట్ని చూడలేకపోయారా? ఈ రెండు ట్వీట్లని హేమ పెట్టింది కావచ్చు, హేమ డైరెక్ట్ గా వీడియోనే రిలీజ్ చేసింది, బండ్ల గణేష్ అయితే దీని మీద మాట్లాడే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ వ్యవహారంలో ఫర్దర్ గా ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి. సో ఇటువంటి ఇష్యూస్ లో ఇప్పుడు ఈ వ్యవహారాన్ని మొత్తంగా చూస్తారా, లేకపోతే ఏ విధంగా చూస్తారో అనేది కూడా చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ విషయం మీద ఇప్పుడు ఏదైతే పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందో, కానీ దాన్ని పవన్ కళ్యాణ్ నాకు రేవంత్ మంచి మిత్రుడు, రేవంత్ రెడ్డికి తెలిసి జరుగుండదు అని చెప్పాడు ఆయన, కేటీఆర్ నాకు మంచి సోదరుడు లాంటి వాడు. దీంతో ఆ ఇష్యూ అంత క్లోజ్ అయిపోయింది. దాన్ని మళ్ళీ గెలికే ప్రయత్నం అయితే ప్రకాష్ రాజ్ అయితే చేస్తాడు. ఆయన నువ్వు వస్తానంటే నేను రావద్దంటానా అని చెప్పి ఆయన మాట్లాడిన భాషకి, ఆయన పెట్టిన ట్వీట్ కి వెంటనే బండ్ల గణేష్ కూడా దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ ఇష్యూ తర్వాత హేమ కూడా మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది దీనికి మరి ప్రకాష్ రాజ్ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది.
రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ప్రకాష్ రాజ్ అయితే ఇప్పటివరకు రియాక్ట్ అవ్వలేదు. అయితే నిజంగానే బండ్ల గణేష్ తనదైన శైలిలో కౌంటర్తో తను అడిగిన క్వశ్చన్స్తో ప్రకాష్ రాజ్ తికమక్ అయిపోయి సమాధానం చెప్పకుండా ఉండిపోయాడా, లేదు ఈ బండ్ల గణేష్తో నాకేంటి అన్నట్టుగా లైట్ తీసుకున్నారా, ఏం జరిగిందో తెలియదు. బట్ ప్రకాష్ రాజ్ అయితే రియాక్ట్ అవ్వలేదు. సో ఒకసారి ఆ బండ్ల గణేష్ ట్వీట్ కూడా చాలా ఆరోగెంట్గా ఉంది. అరే నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ పేరు నీ కథ ఏంటి, నువ్వు కలెక్టర్వా, ప్రధానివా, ప్రతి దాంట్లో వేలు పెట్టడం అన్నట్టుగా ఆయన క్వశ్చన్ చేయడంతో పాటుగా సో నీకేం పని లేకపోతే పని చూసుకో, అంతేగాని హీరోలా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి. ఇది బండ్ల గణేష్ ట్వీట్. దానికి కింద కామెంట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఆర్టీవీలో కూడా మీరు పోల్లో చూడవచ్చు, ఈ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అని చెప్పి. ఆ ఇష్యూలో మీ సపోర్ట్ ఎవరికి అని అంటే 50% ప్రకాష్ రాజ్ అంటున్నారు, 50% బండ్ల గణేష్ అంటున్నారు. సో కామెంట్ కూడా వచ్చింది, ఈడో కమెడీ ఫెలో అంట. బండ్ల గణేష్ సంబంధించిన విషయంలో వీడియో కామెడీ ఫెలో అని ఒక కామెంట్ వచ్చింది ఆర్టీవీ లైవ్లో. అట్ ది సేమ్ టైం మీరు ఆయన ట్వీట్ కింద సమాధానాలు చూసినా కూడా కషపోగు రాజు అంటే ఎవరు ఆయన బండ్ల గణేష్ ట్వీట్ కింద గణేష్ నువ్వెవడివిరా, తెలంగాణ వాడివా, ఆంధ్ర వాడివా, నీది ఏ ఊరు, ఏ కదరా, తర్వాత తెలంగాణలో ఉంటూ ఆంధ్ర నాయకులు భజనలు చేసే నీకు ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడే హక్కు ఉందా అని మేము కూడా అనగలం. బండ్ల గణేష్ గారు ఆయన భారతీయుడు, ఎక్కడైనా ఉండేది, మాట్లాడే హక్కు ఉంటుంది గణేష్ గారు అని చెప్పి అటు బండ్ల గణేష్కి కౌంటర్గా ఒక కామెంట్, తర్వాత అది అన్న అట్లా అడుగు అని చెప్పి కొంతమంది ప్రకాష్ రాజ్ని కౌంటర్ చేస్తూ ప్రకాష్ రాజ్పై అటాక్ చేస్తూ కొన్ని ట్వీట్స్ కనబడుతూ ఉన్నాయి. సో ఏదేమైనా దీనిపైన మరొక నటి హేమ కూడా మాట్లాడుకొచ్చారు. సో హేమ ఏం మాట్లాడారు చూద్దాం ఈ విషయం పైన. మీ అభిప్రాయం ఏంటి కూడా కామెంట్ చేయండి. సో దీంట్లో బండ్ల గణేష్ ట్వీట్ కరెక్ట్ అనుకుంటున్నారా, బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు నిజం అనుకుంటున్నారా, లేదు ప్రకాష్ రాజ్కి మీరు సపోర్ట్ చేస్తారా? ఒకసారి హేమ మాటలు కూడా విందాం. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఈ వివాదానికి అంటే ఈ ఇష్యూకి ఎక్కడ ఆయన బయట కారణమైంది, ఆ మాట ఏంటో అది కూడా చూద్దాం. హలో ప్రకాష్ రాజ్ గారు, ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసిన ట్వీట్ చూసా, మనసు చివుక్కుమంది. పవన్ కళ్యాణ్ గారిని దొర అని సంబోధించడం వెనక మీ వెటకారం అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో దొర అనే పదాన్ని ఏ ఉద్దేశంతో వాడతారో మీకు తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. కూటమి ప్రభుత్వం విధానాల్ని, జనసేన నిర్ణయాల్ని కూడా విమర్శించండి, తప్పులేదు. కానీ వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నించకండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి ఎత్వత్వం ఏంటో మీకు తెలుసో లేదో కానీ కోట్లాది మంది ప్రజలకి తెలుసు. మీరు చదవరి కదా, గతంలో ఈ తరహా విమర్శలు చేసిన వాళ్ళు ఏమైపోయారో చరిత్రలో చదవండి, మీకే అర్థమవుతుంది. ప్రకాష్ రాజ్ గారు, మీతో నేను చాలా సినిమాలు భారీగా యాక్ట్ చేశాను. మీరు ఈరోజు షూటింగ్ వస్తానని డేట్ ఇస్తారు, మేమందరం పొద్దున్నే మేకప్ వేసుకుని రెడీ అయిపోయి కూర్చుంటాం. ఇంకా వస్తారు 10 నిమిషాలు వస్తారు, గంటలు వస్తారు, లంచ్ తర్వాత వస్తారు, ఇట్లా అంటారు. మీకు యాక్ట్ చేసే మూడ్ లేక నేను వేరే కంట్రీ వెళ్ళిపోయినా అంటారు. కనీసం వేరే కంట్రీ వెళ్లే ముందు ఎవరికి ఫోన్ చేసి చెప్పడం కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ చేయరు. నేను కూడా చాలాసార్లు అడిగాను, సార్ మీ వల్ల మేము సఫర్ అవుతున్నాము, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే నాకు మూడ్ లేదురా యాక్ట్ చేయడానికి, అందుకే నేను ఆ కంట్రీ వెళ్ళిపోయాను, ఈ ప్రాంతం వెళ్ళిపోయానని చెప్తారు. మరి మీరు నాకు ఒకటి చెప్పండి, రాజకీయాల్లోకి మీరు సింగిల్గా వస్తారా, గుంపులతో వస్తారా, మీకు రాజకీయాలు చేసి ప్రజాసేవ చేసే మూడ్లో ఉన్నారా లేదా, దయచేసి ఒక్కసారి చెప్పండి సార్. థ్యాంక్ యూ. హలో ప్రకాష్ రాజ్ గారు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ. నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా, నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. At KL, we help you turn your interests into skill sets.
KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU